హరే కృష్ణ. రెండో అధ్యాయం సాంఖ్యయోగంలోని 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణ అనాసీనో ప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. అంటే శ్రీకృష్ణుడు ఎలా అంటున్నాడు, అర్జున, నాశనం లేనిది, కొలవడానికి సాధ్యం కానిది మరియు నిత్యమైనదైన ఆత్మకు ఈ శరీరం కేవలం తాత్కాలికమైనది మాత్రమే. శరీరం నశించినా ఆత్మ నశించదు. కాబట్టి అర్జున, నువ్వు మోహాన్ని వదిలి యుద్ధం చెయ్యి అని చెప్తాడు. ఈ శ్లోకం మనకు నేర్పే పాఠం ఏంటంటే, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. మనం మన జీవితంలో వచ్చే తాత్కాలిక నష్టాలకు లేదా అవమానాలకు భయపడి మన పనులను ఆపేస్తాం. కానీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, శరీరం, కష్టాలు అన్నీ తాత్కాలికమే. నీ లోపల ఉన్న ఆత్మ అనంతమైనది. కాబట్టి ఫలితం గురించి భయపడకుండా నీ ముందున్న కర్తవ్యాన్ని ధైర్యంగా పూర్తి చేయి. భయం వదిలి నీ లక్ష్యం వైపు అడుగు వేయడమే నిజమైన గీతా సారాంశం. జై శ్రీకృష్ణ.